ఏళ్ల తరబడి ఎఫ్టీఏల పరిధిలో ఉన్న నిర్మాణాలు కూల్చమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సుద్దకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సుద్దకుంట పరివాహక ప్రాంతంలో నివాసితుల ఇళ్లకు నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవలే ఎఫ్టీఎల్ మార్కు పెట్టారు. హెచ్ఎండీఏ ద్వారా సుందరీకరణ కోసం హద్దులు ఏర్పాటు చేయగా స్థానికుల విషయాన్ని కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి ఉన్న ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దన్న ఆయన ఖాళీగా ఉన్న భూమిలోనే చెరువును అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కబ్జా కూడా చెరువుల్లో గట్టివి చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మనం ఏమి టచ్ చేయము. అవన్నీ 20 ఏళ్ల క్రితం కబ్జా చేసినారు, కట్టినారంటే కనుక ఇప్పుడు దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తాం? బెస్ట్ ఎగ్జాంపుల్ బతుకమ్మ కుంట అనేది ఎగ్జాంపుల్. దాంట్లో చెరువు 15 ఎకరాలు అయితే మొత్తం ఆక్రమితం అయిపోయింది. 10 ఎకరాలు 5 ఎకరాలు ఖాళీగా ఉన్నదాన్ని మేము చెరువు తయారు చేస్తాం. వాళ్ళ 10 ఎకరాలు ఖాళీ ఉంటే 10 ఎకరాలు చెరువు చేసేవాళ్ళు. వాళ్ళ ఇల్లులు వాళ్ళు నిర్భయంగా ఉండొచ్చు. వాళ్ళ ఇల్లులకి ఎటువంటి ఎవరు కూడా దాని మీద ఏది చేసి ఇల్లును కూలుస్తారనో లేకపోతే ఇంకేదో దాన్ని చేస్తారనో ఆ భయాలు అసలు పక్కన పడేయండి. చెరువు ఏదైతే ఆ 3 ఎకరాలు ఉందో ఆ 3 ఎకరాల్లో చేస్తారు చెరువు, అంతే నేచురల్. అంతవరకే చేసి చుట్టూ దాన్ని బండి చేస్తారు. దాన్ని ఇప్పుడు ఫెన్సింగ్ వేసుకుంటాము. అన్ని చెరువులు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆక్రమితం అవుతున్నాయో దాన్ని ఫెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా ఇల్లులు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇల్లులు వస్తుంటే దాన్ని ఒప్పుకోమన్నమాట. చెరువుకు అనుకుని ఇల్లులు వస్తుంటే ఒప్పుకోం.